MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, MRR న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, MRR న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న MRR న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని MRR న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆళ్ళ అమరేశ్వర. నేను సత్తెనపల్లి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక వారం నుంచి కొంతమంది రాజకీయం పాపం జరగడానికి పార్టీలు గ్రూప్లో నేను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం. మరి శివరాం గారు అక్కడేదో మైనింగ్ దొరుకుతున్న కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి నా అందరికీ తెలిసింది, చూశాను కూడా వాట్సాప్ గ్రూపుల్లో. అదేదో మన సోదరుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వాట్సాప్లో పెట్టి ఖండించినందుకు వాళ్ళు ఏదో పెద్ద నేలకు వాస్తాం, అది వాస్తాం, ఇది వాస్తాం అని చెప్పి 10 మంది పేర్లతో సహా పెట్టారు. మీరు నేలకు వాస్తాం అంటే ఎవరు భయపడి వెళ్ళారు, మేము కూడా పోయగలం, మాకు ఇబ్బంది లేదు. అంతా మీ నాయకుడిని పప్పుగా చెప్పుకునే వాళ్ళు 14-19 దాకా షోడా ఎమ్మెల్యే పనిచేశాడు కదా, అతను చేయలేదా? షోడో అని ఆయన చెబుతుంటే ఇప్పుడు ఆయన చేసిందే షోడా ఎమ్మెల్యే. ఆయన మరి ఇవాళ వచ్చి వేరే వాళ్ళ మీద నిందలేయడం కాదు కదా. చిన్నది ఒకటి చెప్తాను. గోల్డ్ స్టోర్ శాంక్షన్ అయితే అప్పుడు మా సోదరుడు సాంబయ్య గారు చేతనగా ఉన్నట్టు దానికి పర్సెంటేజ్ 20 లక్షలు షోరూమ్ కాడికి ఇచ్చించాను. నేను స్వయంగా నేను కూడా ఉన్నాను. ఇవాళ నీతులు చెబితే ఎట్లా కుదురుద్ది వాళ్ళ మీద. అది క్యాన్సిల్ అయిన తర్వాత క్యాన్సిల్ అయింది గోల్డ్ స్టోరేజ్, డబ్బులు రిటర్న్ ఇస్తాను షోరూమ్ కాడికి రమ్మన్నారు. మళ్ళీ మేము ఎదురు బండి వేసుకుని గుంటూరు షోరూమ్ కాడికి పోతే 13 లక్షలు తీసుకుని 13 లక్షలు రిటర్న్ ఇచ్చారు. అదేమంటే మీరు ముత్యానికి వైన్ షాప్ వచ్చింది అని చెప్పి ఆ 13 లక్షలు ఆపుకొని మేము ఇచ్చారు. అది జరిగింది. చాలా ఉండేవి చెప్పాలంటే అతి చిన్నదైపు ఉదాహరణ చెబుతున్నాను. కనుక పార్టీకి క్రమశిక్షణ పనిచేయగానే ఇప్పుడు పెట్టేవాళ్ళందరూ మన అభ్యర్థి కోసం 24లో అభ్యర్థి కోసం ఎలక్షన్లో ఎక్కడ అవ్వపడలా, ఎక్కడ పనిచేయాలా, కానీ మేము తెలుగుదేశం అని చెప్పుకుంటున్నారు. కొంతమందికి అంబటి రామారావు గారి దగ్గర నుంచి డబ్బులు కూడా పోయిన మాట వాస్తవం. కొంచెం ఏదైనా అవసరం నిరూపించడం కూడా సిద్ధం అని తెలుగుదేశం చెప్పుకోవడం మట్టం తగదు. మీరు తెలుగుదేశం కార్యకర్తలు అయితే నిజమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఎమ్మెల్యే వెబ్సైట్ రండి, పని చేయించుకోండి. అంతేగాని మేము తెలుగుదేశం చెప్పుకోవడం, బయట వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయడం సరిగా తెలియజేస్తూ సెలవు.